నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అనేక రికార్డులు బ్రేక్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన విశ్వరూపం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మనసులో మాట బయటపెట్టారు. తన పెళ్లి గురించి రాహుల్ గాంధీ ముచ్చటించారు. రాహుల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని ఇప్పటికే చాలా మంది హైదరాబాద్ చేరుకున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు ఘన స్వాగతం లభించింది. ఏషియన్ గేమ్స్ లో సత్తా చాటి కాంస్య పథకం సాధించారామె. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్రీడాకారులు, అభిమానులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. నిషేధిత పిఎఫ్ఐ సంస్థ కేసులో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సిపి చౌహాన్ అన్నారు. ఎన్నికలకు సన్నాహాలపై సిబ్బందితో ఆయన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీనియర్ నేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పేద ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు వివోఏలు శ్రీకాకుళంలో 36 గంటల దీక్ష చేపట్టారు. పట్టణంలో ర్యాలీ. ఏపీలో 10వ తేదీ వచ్చిన పేదలకు రేషన్ బియ్యం అందడం లేదు. మార్కెట్లో బియ్యం కొనలేక రేషన్ రాక పేదలు ఆకలితో అలమటిస్తారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ5. గ్రీన్ ల్యాండ్ లామినేట్ సమర్పించు వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పెరిగింది. షెడ్యూల్ వచ్చేయడంతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. అలాంటి వాటిలో గ్రేటర్ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఒకటి. ముఖ్యంగా ఇక్కడ ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఉంటారు. ఐటీపై మంత్రి కేటీఆర్ కు మంచి పట్టు ఉంది. అందులో భాగంగా అక్కడ గట్టి అభ్యర్థినే నిలిపారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ వార్ అంతా ఇంత కాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరి టికెట్ రాకపోతే అసంతృప్తులు ఎలా రియాక్ట్ అవుతారన్నది పార్టీలో. అభ్యర్థుల జాబితాలో ఎలాంటి మార్పులు ఉండబోవని బీఆర్ఎస్ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. ప్రకటించిన అభ్యర్థులందరికీ బీఫారాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 15న తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అభ్యర్థులకు బీఫామ్స్. బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ గా మారిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మేనిఫెస్టో పేరుతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు. దోపిడీ ప్రభుత్వాన్ని వదిలించుకొని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారంటూ భట్టి కామెంట్ చేశారు. తెలంగాణలో ఎన్నికల ఫీవర్ పెరిగింది. షెడ్యూల్ వచ్చేయడంతో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇప్పటికే ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ5. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని వివరాలు చూస్తూనే ఉండండి టీవీ5.